నిజామాబాద్లో జరుగుతున్న రైతు మహోత్సవం 3వ రోజు కొనసాగుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఔత్సాహికులు, పలు వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న వర్క్షాపులు, స్టాళ్ల ప్రదర్శన ద్వారా పుస్తకాల్లో ఉన్నదానికంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటున్నామని వ్యవసాయ కళాశాల విద్యార్థులు అంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ అందిస్తారు. నిజామాబాద్ వేదికగా జరుగుతున్న ఆ రైతు మహోత్సవానికి రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రైతులు పండించినటువంటి పంటలతో పాటు అధునాతన యంత్ర పరికరాలు, అదేవిధంగా సేంద్రియ పంట ఉత్పత్తులను రైతులు పరిశీలిస్తున్నారు. వారితో పాటు వ్యవసాయ కళాశాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఈ రైతు మహోత్సవంలో పాల్గొంటున్నారు. సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు పుస్తకాల్లో చదువుకునే థియరీ కంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ అన్ని స్టాళ్లను చూస్తున్నారు. ఇదంతా కూడా మీకు ఎట్లా ఉపయోగపడతాయి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్స్కి అగ్రికల్చర్ అనేది ఎవరు చేయట్లేరు. ఇప్పుడు ఉన్నదంతా ఏఐ టెక్నాలజీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఇవాళ రేపట్లో రైతు కొడుకు రైతు కావట్లేడు. ఎందుకు అలా రైతు కొడుకు రైతు కాకపోవడం వల్ల నెక్స్ట్ అందరూ ఏఐ టెక్నాలజీస్ వల్ల పోవడం వల్ల అగ్రికల్చర్కి ఉన్న డిమాండ్ తగ్గిపోతుంది. అగ్రికల్చర్కి ఉన్న డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఆర్టిఫిషియల్ చేస్తున్నారు. ఇవాళ రేపట్లో రైస్ కూడా మీరు ఈ మధ్యకాలంలో వినే ఉంటారు. ఈ రైస్ కూడా ప్లాస్టిక్ రైస్ అని సంథింగ్ అని చెప్పి ఆర్టిఫిషియల్గా కొన్ని రైస్ని పెడుతున్నారు. ఇలా అగ్రికల్చర్ యొక్క ఏమంటారంటే జనరేషన్ పెరుగుతున్న కొద్ది అగ్రికల్చర్ యొక్క డిమాండ్ తగ్గడం వల్ల చాలా మందికి అగ్రికల్చర్ అనేది తెలియకపోతుంది. అంటే ఇలాంటి స్టాల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్ మీద కొంచెం ఐడియా అనేది వస్తుంటుంది చాలా మంది స్టూడెంట్స్కి. ఇక్కడ పెట్టిన స్టాల్స్లలో చాలా మంది అగ్రికల్చర్లో దగ్గర 60 years, 70 years, 50 years, 40 years నుంచి ఎక్స్పీరియన్స్ అయి ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయేసి మేము కూడా మా జనరేషన్ వాళ్ళ దగ్గరికి పోయేసి అక్కడి స్టాల్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ జనరేషన్లో ఎలా పండించారనేది వాళ్ళ యొక్క ఐడియాలజీ అనేది మాకు తెలుసుకుంటాం. అండ్ ఇక్కడ ఒక అగ్రికల్చర్ గురించే కాదు, సెరికల్చర్ అని చెప్పేసి అక్కడ సిల్క్ ఫామ్ కూడా ఉంది. ఆ ఈల్డింగ్, ఆ కల్టివేషన్ అనేది కూడా మేము చాలా ఇక్కడికి రావడం వల్ల అలాంటివి అనేది బాగా తెలుసుకున్నాము. ఇంకా వ్యవసాయము లాభసాటిగా మారేందుకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి విద్యార్థులుగా? సెమీ ఆర్గానిక్ పద్ధతిని ఉపయోగించాలి. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఆర్గానిక్ వేలో వెళ్ళాలంటే రైతులు చాలామంది ఈల్డింగ్ ఎక్కువ రాకంటే పంట ఎక్కువ రాకపోవడం వల్ల వాళ్ళు అనుకున్న రేటుకు ఇవాళ రేపు గవర్నమెంట్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుల పాలవుతున్నారు. అలా కాకుండా కల్టివేషన్ ఎక్కువ ఉండాలంటే కొంచెం ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ని వాడాలి. అలానే ఆర్గానిక్ పద్ధతిలో వాడాలి. కొన్ని బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రాముఖ్యత కూడా ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మునుపు ఆర్గానిక్ అంటే బయో ఫర్టిలైజర్స్ అంటే ఆర్గానిక్ స్ట్రీమ్లో వేసేసి వాళ్ళు వేరే సింగిల్గా వాడేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఆర్గానిక్లో నష్టపోతున్నారు వాళ్ళు. ఏవైనా మనం టోటల్గా దానిపైన ఆర్గానిక్ మీద రిలే కాకుండా వీళ్ళు సెమీ ఆర్గానిక్ వేలో అంటే ఏదైతే కెమికల్ శాతం తగ్గించుకొని దీంతో కలిపి వాడినప్పుడు దిగుబడి పెరుగుతుంది అనేది ఒక కొత్త విషయము తెలుసుకున్నాము. చాలామంది రైతులకు అవగాహన లోపం వల్లనే నష్టపోతున్నారు. ఇలాంటి రైతు సదస్సులు, ఇలాంటి మహోత్సవాల వల్ల వాళ్ళు చాలా నేర్చుకోవడం రైతులకి చాలా తోడ్పడుతుంది. పూర్తిగా ఐటీదే నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంకా ఈ సైన్స్ ఫీల్డ్లో మేము నిలదొక్కోలేమో, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్, ఐటీ సైడ్ వెళ్ళాలని మేము అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే అసలు ఇంత బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మనమే చాలా వండర్స్ చేయొచ్చు. ఈ ఫర్టిలైజర్స్ ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతున్నది, ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న పిల్లలకి, చిన్న పిల్లలకి సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయి? ప్రాపర్ నాలెడ్జ్ లేదు, పండించే రైతులకు లేదు. ఇప్పుడు రైతులకి నాలెడ్జ్ ఇవ్వాల్సింది ఎవరు? అగ్రికల్చర్ స్టూడెంట్స్. ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఎంతసేపు క్లాస్లో కూర్చోబెట్టి ఆ పుస్తకాలే చదివించి ఆ తర్వాత వాళ్ళు డిగ్రీ తీసుకొని ముందుకెళ్తే దానివల్ల వాళ్ళకి డిగ్రీ పట్టాలు వస్తాయి, వాళ్ళకి శాలరీలు వస్తాయి. కానీ ఇట్లాంటి సమ్మిట్స్ పెట్టడం వల్ల గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్ని ప్రాక్టికల్గా మంచి విలేజ్లు ఉన్నాయి, ఎన్నో విలేజ్లు మనకు ఉన్నాయి. ఆ రైతుల దగ్గరికి అగ్రికల్చర్ స్టూడెంట్స్ని, అగ్రికల్చర్ బేస్డ్ ఉన్న స్టూడెంట్స్ దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఏదైతే నాలెడ్జ్ నేర్చుకున్నారో ఆ బుక్లో వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు ప్రాక్టికల్గా ఆ ల్యాండ్స్లో చూస్తారు. ఆ చూసిన దాన్ని బట్టి వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో రైతులు వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు. ఆ రైతులు కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే ఈ స్టూడెంట్స్ కూడా దానిపైన రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఇట్లాంటి ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన ఆ పంట ఉత్పత్తుల స్టాళ్లతో పాటు అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏదైతే అవగాహన కల్పిస్తున్నారో దాని ద్వారా తమ అకాడమిక్కు ఎంతగానో ఉపయోగం జరుగుతుందని చెప్పేసి వ్యవసాయ కళాశాల విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.